హాయ్ అండి. మనం ఈరోజు చేయబోయేది పొటాటో రోటీస్. కావాల్సిన పదార్థాలండి: కారం, సాల్టు, పసుపు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కొద్ది గరం మసాలా, కొత్తిమీర, ఆయిల్, గోధుమ పిండి. ఇప్పుడు మనం గోధుమ పిండి కలుపుకుందామండి. కొంచెం పిండిలో కూడా మనం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ కూడా వేద్దాం, మెత్తగా ఉంటాయి ఆయిల్ వేస్తే. బాగా ఆయిల్ అంతా ఇలా మిక్స్ చేసుకున్నాక అప్పుడు వాటర్ పోసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి, లేకపోతే తర్వాత మళ్ళీ మనకి రావు. ఇప్పుడు ఇది మనం ఇలా కలిపేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాల పాటు నానబెడితే బాగా వచ్చిద్ది. మూత పెట్టేసుకున్నాం ఆరకూడదు. ఇప్పుడు మనం ఈ పొటాటోని శుభ్రంగా ఉడకబెట్టుకొని ఇలా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని అన్నీ కలుపుకోవాలి కదా. ఇలాగంతా చేసాం కదండి మనం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపడినంత వేసుకోవచ్చండి, కారం కానీ సాల్ట్ కానీ. పచ్చిమిర్చి పిల్లలు అయితే కొద్దిగా వేసుకోండి, తినలేరు కదా పిల్లలు. జీలకర్ర, పసుపు, కొత్తిమీర, అల్లం, కొద్దిగా గరం మసాలా పొడి. ఇదైతే మేము ఇంట్లోనే చేసుకుంటామండి ఎప్పుడు. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి కూరని. టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొద్ది తాలింపులు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని మనం పడుతుంది. ఇప్పుడు ఈ కూరని ఇందులో వేసుకొని కొంచెం ఒక 2 సార్లు ఒక 5 నిమిషాల పాటు ఇటు అటు ఇలా కలుపుకుంటే పచ్చి వాసన పోద్ది. మనం ఉడకబెట్టాం కదా. అయిపోయిందండి, 5 నిమిషాలు అయింది. మనం ఇలా కలుపుకోవడం వల్ల పచ్చి వాసన పోయి బాగుంటుంది కూర. అయిపోయింది. ఇది మనం 5 నిమిషాలు అయింది కదండి, పక్కన పెట్టుకొని ఇలా ఒక రౌండ్ బాల్స్ నా చేసుకొని కొంచెం ఇలా చేసుకున్న తర్వాత కూర పెట్టుకుంటే పైకి అది వేసుకోవడానికి బాగుంటుంది, వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం కూర పెట్టుకొని దాన్ని దగ్గరికి మడిచేసి ఇప్పుడు కర్రీ పెట్టేసుకున్నాం కదండి. ఇలాగా కొంచెం మెల్లగా అనాలి, ఎందుకంటే కర్రీ బయటికి రాకుండా ఉండాలి కదా. మరి వస్తే మళ్ళీ కాల్చేటప్పుడు కొంచెం అది అంటుకుంటుంది దానికి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకి వేరే కర్రీతో ఏం పని ఉండదు, చట్నీ కూడా అవసరం లేదు. దాంట్లో ఎక్కువ పెట్టానండి, ఇందులో కొద్ది పెట్టానండి. ఇది చాలా బాగా వచ్చింది, కర్రీ బయటకు అస్సలు రాదు.
ఇప్పుడు ఆయిల్ వేసుకోకుండా కూడా తిరగేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా రోటీలు చాలా బాగా వస్తాయండి. మనం ఆయిల్ కూడా వేసుకోవసరం లేదు. సిమ్లో పెట్టుకొని మెల్లగా రొట్టెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 3 నిమిషాలు ఇలా ఇటు అటు రొటేట్ చేస్తే చాలా బాగా వచ్చిద్దండి. చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసేద్దాం. ఇంకోటి వేసుకుందాం. ఇవన్నీ ఇవి తీసేస్తున్నా. ఒక నిమిషం. ఇవన్నీ ఇవి వచ్చినాయి. నేను 1/2 కిలో పిండి తీసుకున్నానండి.